ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకేనా? దిస్ ఈజ్ ఫర్ 5th సెమిస్టర్ ఫర్ ఈసీఈ బ్రాంచ్. ఓకేనా? ఇది చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్. ఎలా చదవాలో తెలిస్తే ఈజీగా 70+ వస్తాయి. ఎందుకంటే అంత జనరల్గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది సబ్జెక్ట్. ఓకేనా? అంత మొబైల్ గురించి అసలు మనం కాల్ చేసామనుకోండి, అది ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలా మొత్తం ఓవరాల్ ప్రాసెస్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఓవర్వ్యూ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ కదా. వెయిటేజ్ ఎంత? 11 మార్క్స్. అంటే 1 షార్ట్ వస్తుంది, 1 ఎస్సే వస్తుంది. అండ్ సెకండ్ చాప్టర్ ఏంటి? ఫైబర్ ఆప్టిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్. దీని వెయిటేజ్ ఎంత? 14 మార్క్స్. అంటే 2 షార్ట్స్, 1 ఎస్సే. ఇంక థర్డ్ చాప్టర్ ఉంది కదా, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ మొత్తం మొబైల్కి రిలేటెడ్ అనమాట. ఫస్ట్ సెకండ్ అసలు ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాంట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది, ఇదంతా ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్లో తెలుసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు థర్డ్ చాప్టర్ వెయిటేజ్ ఎంత? 11 మార్క్స్ కదా. 1 షార్ట్ అండ్ 1 ఎస్సే. అండ్ తర్వాత సెల్యులర్ సిస్టమ్ డిజైన్ ఫండమెంటల్స్ అండ్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్ ఉంది కదా, దీని వెయిటేజ్ 24 మార్క్స్. ఎందుకు అంటే దీంట్లో ఇంక్లూడింగ్ 10 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. యాజ్ యూజువల్ 1 ఎస్సే 1 షార్ట్. ఓకే, సో ఇది బాగా చదవండి, ఈజీగానే ఉంటుంది, అంత కష్టం ఏమి ఉండదు. అండ్ తర్వాత డిజిటల్ సెల్యులర్ మొబైల్ సిస్టమ్. ఇది మొత్తం డిజిటల్గా ఉంటుంది అనమాట. డిజిటల్గా సెల్యులర్లో ఏ సిస్టమ్స్ వచ్చాయి, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ జిఎస్ఎం జిపిఆర్ఎస్ ఉన్నాయి కదా, వీటి గురించి డిస్కస్ మొత్తం ఆ లెసన్ మొత్తం దాని గురించి ఉంటుంది. ఓకేనా? వెయిటేజ్ ఎంత? 20 మార్క్స్. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ షార్ట్, 3 షార్ట్స్ 1 ఎస్సే. ఇప్పుడు వెయిటేజ్ అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం లెసన్ వైజ్ ఇంపార్టెంట్ షార్ట్స్ ఏంటి, ఎస్సేస్ ఏంటి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ చాప్టర్ ఎంత ఈజీగా ఉందో. దీంట్లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అసలు 8 మార్క్స్ క్వశ్చన్కి మెయిన్గా రావడానికి ఏమేమి ఉంది స్కోపు అంటే, మీకు ఇక్కడ ఉంది కదా, ఏంటి అంటే వెయిట్ ఐ విల్ టెల్ యూ. ఇక్కడ ఉంది కదా, స్టేట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ లైట్ వేవ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఓవర్ ఈఎం వేవ్స్ ఉంది కదా, అది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. 3 మార్క్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉండేది, అది 1.1. అండ్ దాని తర్వాత డిఫైన్ సింగిల్ మోడ్ ఫైబర్ అండ్ మల్టీ మోడ్ ఫైబర్, ఇది 2 క్వశ్చన్స్ చెప్పాను. అండ్ తర్వాత స్నెల్స్ లా ఉంది కదా, స్నెల్స్ లా ఒకసారి చూసుకోండి డెఫినేషన్ వరకు. 3 అయిపోయాయా? ఇప్పుడు ఎస్ఎస్ చూద్దాం. 1.2 వెరీ ఇంపార్టెంట్. 1.2, 1.7, 1.10 ఖచ్చితంగా ఈ 3 నుంచే వస్తాయి, నేను గ్యారంటీగా చెప్తున్నాను కదా. సో ఈ 3 మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇంకా తర్వాత ఇది ఉంది కదా, ఆప్టికల్ ఫైబర్స్ బేస్డ్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కోర్ డయామీటర్, ఇవన్నీ మీరు యాజ్ లెసన్ చూసినప్పుడు జస్ట్ అలా చూసుకోండి. ఎందుకంటే అది ఈజీగానే ఉంటుంది, ఏమంత పెద్ద కష్టం అయితే ఉండదు ఈ క్వశ్చన్స్ అయితే. ఇంకా యాక్సెప్టెన్స్ యాంగిల్, కోన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంది కదా, న్యూమరికల్ అపర్చర్, ఇవి ఇంపార్టెంట్. అంటే ప్రతి ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చాయన్నమాట. సో ఒకసారి చూడండి, ఎందుకంటే సిలబస్ ఏమంత పెద్దగా లేదు కాబట్టి ఆల్రెడీ 3 క్వశ్చన్స్ ఎస్ఐకి తీసేస్తారు. ఇంకెన్ని ఉంటాయి అంటే ఒక 5 ఉంటాయి, అవి కూడా అంత పెద్దగా అయితే ఉండవు. ఫర్ సపోజ్ ఉంది కదా బేస్డ్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రొఫైల్ అని, జస్ట్ దానికి 2 ఉంటాయి, ఆ 2 రాస్తే అయిపోతుంది. కోర్ డయామీటర్కి 2, జస్ట్ అంతే, సింపుల్గా ఉంటుంది, ఈజీగా చదవచ్చు. సో ఒక్క మార్క్ కూడా పోవడానికి స్కోప్ అయితే లేదు ఈ చాప్టర్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ విల్ గో టు సెకండ్ చాప్టర్, ఫైబర్ ఆప్టిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్. ఇక్కడ ఏంటి అంటే అసలు ఫైబర్ ఆప్టిక్ కాంపోనెంట్స్లో ఏమేమి ఉంటాయి, దాని యొక్క సోర్సెస్, డిటెక్టర్స్, దాని యొక్క కన్స్ట్రక్షన్, ఇవన్నీ ఉంటుంది. ఫస్ట్ మనం ఎస్ఎస్ చూద్దాం. ఓకేనా? ఎస్ఎస్లో మెయిన్గా అడిగేది ఏంటి అంటే స్టేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లేజర్. మనం ఇప్పుడు లేజర్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే లేజర్ ఫుల్ ఫామ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది, చూసుకోండి. అండ్ తర్వాత కింద ఉంది కదా 2.9 ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ లేజర్ సోర్స్, అది. అండ్ తర్వాత డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్, 2 క్వశ్చన్స్ చెప్పాయి 8 మార్క్స్కి. అండ్ తర్వాత డబ్ల్యూటీఎం కానీ టీడబ్ల్యూఎం కానీ ఖచ్చితంగా ఈ 4 ప్రిపేర్ అవ్వండి, ఈ 4లోనే వస్తాయి. ఓకే. అండ్ తర్వాత షార్ట్స్కి వచ్చినట్టయితే ఇక్కడ ఉంది కదా, స్టేట్ ద నీడ్ ఆఫ్ స్ప్లైసింగ్ ఇన్ ఆప్టికల్ ఫైబర్స్, 2.2 వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను చెప్పాను కదా 2.8 ప్రిన్సిపల్ ఆఫ్ లేజర్, మీరు ఎస్ఏలోనే అది కవర్ అయిపోతుంది. ఓకేనా? అండ్ తర్వాత మీకు ఒక్కోసారి 8 మార్క్స్ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ క్లాసెస్ కూడా రావచ్చు. ఓకేనా? అది కూడా ఒకసారి చూసుకోండి. ఇంకా ఆల్రెడీ తర్వాత మీరు డబ్ల్యూడిఎం టీడబ్ల్యూడిఎం ఎస్ఏకి ప్రిపేర్ అవుతారు కదా, సో దాంట్లో మీరు లిమిటేషన్స్ అడిగినా నీడ్ అడిగినా రాస్తారు, ఎందుకంటే మీరు ఎస్ఏకే ప్రిపేర్ అయ్యారు కదా. సో అలా అనమాట. ఓకేనా?
ఇంకా డిటెక్టర్స్ ఏముంటుంది, ఫీచర్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా ఆల్రెడీ. అది ఒకసారి చూసుకోండి అంతే. అండ్ తర్వాత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నాను కదా, టెలిఫోన్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్. దీంట్లో బాగుంటుంది. అంటే ఇంతకుముందు ఓల్డ్ ఉన్న టెలిఫోన్స్కి ఇప్పుడున్న టెలిఫోన్స్కి ఏం అడ్వాంటేజెస్, దాంట్లో ఏ సిస్టమ్ యూస్ చేశారు, దీంట్లో ఏం యూస్ చేస్తున్నా అలా ఉంటుంది. ఓకేనా. దాంట్లో మీకు ఫస్ట్ తెలియాలంటే 3.5 ఉంది కదా, డిస్టింగ్విష్ బిట్వీన్ పల్స్ అండ్ డిటిఎంఎఫ్ డైలింగ్ అని. అంటే ఇక్కడ ఇంతకుముందు మనము కాల్ చేయాలంటే ల్యాండ్ ఫోన్ ఉండేది, అది నెంబర్స్ ఒక్కొక్క నెంబర్ని ఇలా టైప్ చేయగానే తిరుగుతుంది, దాన్ని డిటిఎంఎఫ్ అంటారు. ఇంకా పల్స్డ్ దానికి డిఫరెన్సెస్ ఏంటో రాయాలి, అది మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత ఇన్ బ్యాండ్ అండ్ అవుట్ బ్యాండ్ టెలిఫోన్ సిగ్నల్స్. ఇది ఇన్ బ్యాండ్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా అవుట్ బ్యాండ్ టెలిఫోన్ సిగ్నల్స్ కూడా వస్తాయి, రెండు సేమ్గా ఉంటాయి. ఓకేనా. అండ్ తర్వాత ఒక బేసిక్ సెల్యులర్ సిస్టంలో ఏమేమి ఉంటుంది, 3.10 ఒకటి, 3.12 ఒకటి, అండ్ తర్వాత 3.13, 3.14 కలిపి ఇవ్వచ్చు. ఓకేనా. ఇవి దీంట్లో మెయిన్గా ఉన్న ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. అండ్ తర్వాత షార్ట్స్కి వచ్చినట్లయితే 3.6 వెరీ వెరీ ఇంపార్టెంట్, 3.2, 3.6 అండ్ తర్వాత 3.8. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, రివర్స్ ఛానల్స్, వాయిస్ అండ్ కంట్రోల్ ఛానల్స్, అవి 8 మార్క్స్కి రావచ్చు, 3 మార్క్స్కి రావచ్చు. సో మీకు ఎలాగైనా యూజ్ అవుతుంది. ఇంకా మీకు మొబైల్ స్టేషన్ అంటే తెలుసు, బేస్ స్టేషన్ అంటే తెలుసు. ఓకేనా. ఇవన్నీ అయిపోయిన తర్వాత 3.3 కూడా ఒకసారి చూసుకోండి, 8 మార్క్స్ అడిగే స్కోప్ ఉంది. ఓకేనా. థర్డ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందా, మీరు ఒకసారి చదవండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ 4th చాప్టర్ గురించి చూద్దాం. దీంట్లో నుంచి మనకి ఇంక్లూడింగ్ 10 మార్క్స్ కూడా వస్తుంది కదా. 4.15 చదవండి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు టీడీఎంఏ గురించి సపరేట్గా అడిగినా రాయొచ్చు, సిడిఎంఏ, ఎఫ్డిఎంఏ. సో ఫస్ట్ ఇది చదివారనుకోండి మీకు అన్ని కవర్ అవుతాయి. దీంట్లో షార్ట్స్ కూడా అడుగుతారు కదా, ఫ్యూచర్స్ కానీ లిమిటేషన్స్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇక్కడ చూడండి 4.14 ఎక్స్ప్లెయిన్ సిడిఎంఏ అండ్ లిస్ట్ ఈస్ ఫీచర్స్ ఉంది కదా. మీరు ఆల్రెడీ ఇక్కడ 4.15లో 3 చదివేశారు. సో సిడిఎంఐ గురించి ఒక్కటే రాస్తారు, సిడిఎంఐ అంటే ఏంటి రాసి దాని గురించి ఫీచర్స్ రాస్తారు, దాంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. ఓకేనా. అండ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్ ఉంది కదా, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ తర్వాత ఏంటి అంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రీయూజ్. అంటే ఫ్రీక్వెన్సీ రీయూజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది డయాగ్రామ్ ఉంటుంది, ఆ డయాగ్రామ్ వేసి ఆ కాన్సెప్ట్ అంటే ఏంటో రాయాలి, అది కూడా ఈజీగానే ఉంటుంది. ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ హ్యాండ్ ఆఫ్ కానీ ఎక్స్ప్లెయిన్ ది కెపాసిటీ ఆఫ్ సెల్యులర్ సిస్టమ్ కానీ, ఇంకా మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్ యొక్క నీడ్, ఇవన్నీ 3 మార్క్స్ అనమాట. మామూలు 4.2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. 4.2కి షార్ట్కి ఇంపార్టెంట్. ఇంకా 4.1 ఇవన్నీ ఆల్రెడీ ఎస్ఎస్లో డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు 5th చాప్టర్ చూద్దాము. 5th చాప్టర్లో ఏంటి అంటే జిఎస్ఎం, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా, జిఎస్ఎం, జిపిఆర్ఎస్, ఎడ్జ్, 3G, 4G, 5G ఇలా ఉన్నాయి కదా, వీటి గురించే ఉంటుంది, అంత జనరల్గానే ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్లాక్ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది కదా 5.2 ఎక్స్ప్లెయిన్ ది ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ జిఎస్ఎం. జిఎస్ఎం అంటే తెలుసు కదా, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. అది ఒకటి, అది ప్రిపేర్ అయ్యానుకో దాంట్లోనే ఆర్కిటెక్చర్ వస్తుంది, ఇంటర్ఫేసెస్, సర్వీస్ యాక్సెప్ట్స్, ఇవన్నీ మొత్తం కవర్ అయిపోతుంది. కానీ మీరు అన్నీ చదవాల్సిన అవసరం లేదు కాబట్టి ఫస్ట్ ఆర్కిటెక్చర్ బాగా చూసుకోండి. ఆర్కిటెక్చర్ బాగా చూసుకుంటే చూడండి ఇక్కడ 5.1 ఇచ్చి 5.8 వరకు జిఎస్ఎం గురించే ఉంది. అంటే జిఎస్ఎంలో సర్వీస్ అండ్ సెక్యూరిటీ యాక్సెప్ట్స్ అని, ఆర్కిటెక్చరు, ఇంటర్ఫేసెస్ ఇవన్నీ ఉంది. దీని తర్వాత ఏమొచ్చింది నెక్స్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ అంటే జిపిఆర్ఎస్. జిపిఆర్ఎస్కి, జిఎస్ఎంకి, ఎడ్జ్ సిస్టమ్కి కంపారిజన్ ఉంది కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ దీనికి, ఇది చదవండి. ఇది చదివిన తర్వాత ఏం చేస్తారు అంటే 5.14 ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ద ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఐపీ మల్టీమీడియా సిస్టమ్ ఐఎంఎస్ అని. ఓకేనా. ఇది చదవండి. ఇది చదివిన తర్వాత జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అవి నేను చెప్పా కదా, అవి ప్రిపేర్ అవ్వండి. 3 మార్క్స్ అయిపోయినాయి అవునా. 3 మార్క్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, 3 క్వశ్చన్స్ అయిపోయాయి కదా, 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు సైలెంట్ 3G ఉంది కదా, 3Gతో కంపేర్ చేస్తే 4Gలో ఏం అడ్వాంటేజెస్ వచ్చాయి అది ప్రిపేర్ అయ్యనుకోండి, మీకు 3G ఫీచర్స్ అడిగినా, అడ్వాంటేజెస్ అడిగినా, బేసిక్ కాన్సెప్ట్ అడిగినా ఇవంతా కవర్ అవుతుంది. సో 3Gకి 4Gకి డిఫరెన్స్ చూసుకోండి. ఇంకా తర్వాత షార్ట్స్ వచ్చేస్తే 5.15 వెరీ వెరీ ఇంపార్టెంట్, 5.7, 5.8 ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివింటారు కాబట్టి ఇది జిఎస్ఎం చదివేటప్పుడు ఇవన్నీ చదివింటారు. సో మీకు ఈజీగా కవర్ అయిపోతుంది. దాని తర్వాత చూసుకుంటే ఒకసారి జిపిఆర్ఎస్ డయాగ్రామ్ చూసుకోండి. దాని తర్వాత 5.1 లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ డిజిటల్ సెల్యులర్ సిస్టమ్. ఇది ఇంపార్టెంట్ ఎస్ఎస్ అండ్ షార్ట్స్. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.